మొత్తం అయిపోయింది. తలకాయ మీద ఎక్కితే పుచ్చకాల బయటకు వచ్చింది. అసలు ఆయన ఎందుకు కూర్చుంటారండి? అంత ఫాస్ట్ గా ఉండి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు ఆయన? అసలు అలా అది కరెక్ట్ కదండి, ఫేక్ ఇదంతా. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. కూర్చొని దేనికి పడిపోయాడు కాబట్టి కూర్చోబెట్టారు, పంపించారు. ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి, ఆయన కట్అవుట్ అలా ఉండదు. పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట. అంటే పోలీస్ ఆయన చెప్పాడు కదా, హెల్మెట్ మాస్క్ అసలు తీయడం లేదు కదా, సోషల్ మీడియాలోకి అసలు రావట్లే. అలాగే ఫోటో చూడు. అంటే ఫేస్ గుర్తుపట్టలేదా నువ్వు? మొహం కడుక్కున్నప్పుడు తీస్తాడుగా. అంటే నువ్వు చూసా గుర్తుపట్టన్నా? ప్రవీణ్ పగడాల గారు కాదు, ప్రవీణ్ పగడాల గారు కాదు ఆయన. ఆ వ్యక్తి అయితే ప్రవీణ్ పగడాల గారు కాదు. ఏమండి, ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది, వెనకమాల వచ్చినోడికేమో బన్నీని చొక్కా మీద ఇంకో బన్నీని ఉంది. మీరు గమనించారో లేదో? అన్ని వస్తుంటే మీరు ఒక్కలో సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఇదిగోండి, ఈడు ఫాలో. ఇప్పుడు ఇక్కడ ఈడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది. పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ షర్ట్ ఉంది. బార్ షాపులు అన్ని చూపిస్తుంది ఈయన్నే అన్నమాట. ఎస్ఐ గారు అంటే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి వచ్చారు. ఫ్రెండ్స్ వస్తారు చూసావా, అలాగే వచ్చారు. ఏ బాబు టీ అన్నారు. అప్పుడు డబ్బులు కస్టమర్ అయితే నేను డబ్బులు అడుగుతాను. ఎస్ఐ గారు వచ్చారు కాబట్టి నేను డబ్బులు అడగలేదు, నీళ్ళకి కూడా డబ్బులు అడగలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాను. మళ్ళీ పిలిచి నేను దారం ఉంది అంటే దారం తీసుకువచ్చా. బుల్లెట్ బండికి ఊడింది, నేను దిగిచ్చాను, దారం కట్టాను. బుల్లెట్ బండికి ఉంటుంది ఆల్రెడీ దారం, ఒకవేళ కట్టి బిల్లుగా కట్టాను. ఆయన ఫోర్స్ ఏమన్నా హెల్మెట్ తీయడం అప్పుడు చూసావా? హెల్మెట్ అసలు తీయలేదు, మాస్క్ మాత్రమే తీశాడు. మాస్క్ ఉన్నప్పుడు ఫోటో చూపించాడు. ఇలా కూర్చున్నాడు, ఇలాగే కూర్చుని బుల్లెట్ బండి ఎక్కడ ఉంది ఫోటో చూపించు ఒకసారి. మాస్క్ తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు? అంతమంది కస్టమర్లు వస్తా ఉంటారు. నేను సరే ఓకే వాస్తవం. అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ 3 గంటలు అని చెప్తున్న టైంలో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఇంతవరకు ఆధారం దొరకలేదు. ఎక్కడికి వెళ్ళా సరే హెల్మెట్ మాస్క్ అన్న పక్కా ప్రీ ప్లాన్ అన్న. హెల్మెట్ మాస్క్ ను బాగా కవర్ చేశారు. హెల్మెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నదేమో జావా, ఇక్కడేమో వేరేది పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ జాగ్రత్త పడ్డారు. ఆయనకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ కేవాట్ లో ఉంది, కేవాట్ లోకి వెళ్ళిపోతాడు. ఆయనకున్నంత స్థితి 15 మంది ఉన్నారు. నేను 2000 తమ్ముడు ఎవరన్నా కనుక వస్తే పక్కా చెప్పు. ఆయన ఏమి డ్రింక్ చేయలేదు, పక్కా చెప్పు. నేను చర్చికి వెళ్తాను కాదు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, నిన్నే పెడుతున్నారు. ఏమంటున్నానంటే నిన్ను యూజ్ చేసుకుంటున్నారు అందరూ. మేమేం అడుగుతున్నాం అంటే ఆయన ముఖం ఏమన్నా చూసావా అని ఫోటో చూపిస్తున్నాం అంతే. 100 మంది షాప్ దగ్గరకు వస్తాను. పర్టికులర్ గుర్తు పెట్టుకుంటే చెప్పండి. మీసాలు లేవండి, టీ దగ్గర నీళ్ళు. హెల్మెట్ మాస్క్ పెట్టి వాడెవడో బాగా క్రియేట్ చేశాడు, మిస్లీడింగ్ చేయడం కోసం క్రియేట్ చేశారు. ఎందుకు వస్తుందండి? రాలేదు, మందు వాసన ఏం వీళ్ళు కూడా చెప్తున్నారు. వచ్చిన వాడు ఆయన కాదు, వీళ్ళు మాత్రం తప్పు పట్టని అవసరం లేదు. చేసేవాళ్ళు ఉంటారు. ఏం అదేలే, వచ్చిన వాడు ఆయన కాదు, ఆయన లాంటి డ్రామా చేశాడు, స్కిట్ చేశాడు. పోలీసు వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు. అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా. ఇదిగో వీళ్ళు కానీ ఎస్ఐ గారు కానీ ఏం తప్పు చెప్పలా, నీరసంగానే ఉన్నారని చెప్పాడు. నిన్ను యూజ్ చేసుకొని చూసారా, బుల్లెట్ బండి హెడ్ కి పక్కన చిన్న స్క్రూ ఉంటది, కొంచెం ఓపెన్ చేసి. నువ్వు చెప్పింది అంతా కరెక్టే, నువ్వు చెప్పింది అంతా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూజ్ చేసుకొని ఒక తాగుబోతూ డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను. నిన్ను యూజ్ చేసుకుంటాడు యూట్యూబ్ కాదండి, ఉండరు. ఆయన దుస్తులు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు, ఆయన లాగా క్రియేట్ చేశారు. ఆయన లాగా క్రియేట్ చేశారు. అది పాస్టర్ గారు అయితే కాదు.
వచ్చిందిలే ఖచ్చితంగా బయటకు ఏది ఏది మన పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అక్కడ అమర ప్రసాద్ అనేవాడు ఏం చేశాడు వాడు అంటే ముందే చెప్పాడు. ఇది గుద్దబాగలో తాగానే రిపోర్ట్ వస్తుంది అన్నాడు. అవును, ఒక్క ఇలా నిమిషం, ఒక్క వస్తాను నిమిషం. అన్నప్పుడు ఎవరన్నా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏ క్రిస్టియన్ అయినా సరే ఇలాగ ఎలా వచ్చింది? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. అవునా కదా? యేసు ప్రభు నమ్ముకుంటే మందు మానేస్తారు. కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు? ఇంకా పర్ఫెక్ట్ ఉంటాడు. కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం అమర ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగు. అంటే ప్రీ ప్లాన్డ్ గా ఆల్రెడీ ఒక తాగుబోతులా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం వల్ల, ఇప్పుడు అమర ప్రసాద్ చేశాడని చెప్పడం వల్ల, కానీ ప్రీ ప్లాన్ గా చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరైనటువంటి ఇంటర్వ్యూ తీసుకోవట్లా. అంటే మనం పేర్లు పట్టడం కరెక్ట్ కదా. వెనకున్నవాడే నడిపిస్తాడు. ఎప్పుడు కూడా ముందున్నవాడు